హనుమ విద్యాభ్యాసం. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తాను ఎగురుతూ విద్య నేర్చుకుని హనుమంతుడు సకల విద్యలలోనూ వ్యాకరణములోనూ పండితుడయ్యాడు. నవవ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవటానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమకిచ్చి వివాహం చేశాడని, అయినా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదని కూడా ఒక కథ ఉంది. హనుమంతుడు మహాశక్తివంతుడు, బలశాలి అయిన సహజ సిద్ధమైన వానర లక్షణాల వల్ల కొంట పిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నారచీరలను చింపివేయటం, అగ్నిహోత్రాలు ఆర్పివేయటం చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి, ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలుస్తుందని అంటారు. అందువల్ల ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువుధ్యాస పట్టింది. గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరిస్తాడు. సుగ్రీవుడు, అతడి అన్న వాలి, కిష్కింధలో ఉన్న వానరులు